హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బీజీఆర్ ఫార్మ్స్ అండి. ఈరోజు వీడియో విషయానికి వస్తే కోళ్ళు సజ్జు విషయంలో సజ్జు సమయంలో మనం తీసుకోవాల్సిన ఇవ్వాల్సిన డైట్ ఏంటనేది, వాటికి ఎలాంటి ఆహారం ఇవ్వాలనేది ఈరోజు మన వీడియోలో టాపిక్ అండి. చూడండి ఫ్రెండ్స్, కోళ్ళు మనకి కోడి పిల్ల పుట్టిన తర్వాత మనకి 12 నెలల వయసులో ఒకసారి మనకు సజ్జు అవ్వడం జరుగుతుందండి. దానికి ఏంటంటే కొత్త ఫెదర్స్ వస్తాయి. దానికి ఉండే వెంట్రుకలన్నీ మ్యాక్సిమం తోక శరీరంలో ఉండే ఈకలన్నీ ఊడిపోయి ఆ ఫెదర్స్ అనేవి కొత్త ఫెదర్స్ మళ్ళీ వస్తుంటాయండి. అది సజ్జు ఏంటంటే మనకి సంవత్సరానికి ఒకసారి అవుతుందండి. కోడి పుట్టిన తర్వాత ఒక సంవత్సరానికి ఒకసారి సజ్జు అవుతుంది. ఆ సంవత్సర కాలంలో ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మనకి సజ్జు అవుతుందండి. ఆ సజ్జు సమయంలో మనకి ఇవ్వాల్సిన డైట్ ఏంటంటే వాటికి చూడండి ఫ్రెండ్స్, ధాన్యం తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ధాన్యం తీసుకొని వాటిని ఒక్కసారి మిల్లు ఆడించుకోవాలి ఫ్రెండ్స్. మిల్లులో మరపట్టించుకోవాలి ముక్కులు ఇరిగినట్టు. అలాంటి ధాన్యాన్ని తీసుకొని నీట్గా ఇవి తీసుకునేటప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా ముందుగా కడుక్కోవాలండి. ధాన్యం నీట్గా కడిగి ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ జొన్నలు తీసుకోవాలండి. ఈ జొన్నలు కూడా మన మార్కెట్లో దొరుకుతాయండి. వీటికి ఈ జొన్నలు తీసుకున్న తర్వాత రాగులు కూడా కొన్ని తీసుకోవాలండి. ఈ తీసుకున్న మన ఈ మిల్లెట్స్, ఈ చిరుధాన్యాలన్నీ కూడా ఏం చేయాలంటే నీట్గా కడిగి సన్రైజ్లో సూర్యరశ్మిలో బాగా ఎండబెట్టాలండి. బాగా డ్రై అయిపోవాలి. బాగా ఎండబెట్టి చూడండి ఫ్రెండ్స్, రాగులు ఇవి మనకు నీట్గా కడిగి అట్లా ప్యూర్గా చేసుకొని ఆ పొట్టు గిట్టు పోవాలండి. ధాన్యంకు అయితే వాటికి ఉండే డస్ట్ అంతా పోవాలి. దుమ్ము ధూళి పోతేనే మనం ఎండబెట్టిన తర్వాత నీట్గా అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అంటే కలుపుకోవాలి. ధాన్యం ఒక్కటినే మనం మరపట్టించాలండి మిల్లులో. ఎందుకంటే ఆ ముక్కులు ఉంటాయి కదా ధాన్యంకి సూదుగా, ఆ ముక్కులు డైరెక్ట్ తినడం వల్ల ఏంటంటే గొంతులో వాటికి అంటికిపోతాయి. ధాన్యంకి ఉండే ఆ రబ్బింగ్ ఉంటుంది కదా బాగా, దీనివల్ల. తర్వాత చూడండి ఫ్రెండ్స్, రాగుల తర్వాత ఇవి మనకి సజ్జలు అంటారు. సజ్జలు అని అంటారు కొన్ని ఏరియాలో, మనకి గంటలు అంటారండి. మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ఏరియాలో గంటలు అంటారు. కొన్ని ఏరియాల్లో అంటే సజ్జలు అంటారండి. ఇప్పుడు ఈ చూపించిన ప్రతిదాన్ని కూడా తీసుకొని మనం ఫస్ట్ టైం ఒకసారి కడుక్కోవాలండి. వాటికి బాగా చిన్న కొంటి మాదిరిగా ఉంటుందండి డస్ట్, అదంతా పోవాలి. అది పోయి సన్రైజ్లో బాగా మనం ఆరబెట్టుకున్న తర్వాత అన్నింటినీ మిక్స్ చేసుకోవాలండి. అది మిక్స్ చేసుకోవడం కూడా ఏంటంటే 10 కేజీల ధాన్యానికి మనం మిగతాది ఒక్కొక్క దానికి 10 కేజీల ధాన్యంకి 2 కేజీల చోలు, 2 కేజీలు గంటలు, ఇట్లా 2 కేజీల సోలు, 2 కేజీల గంటలు ఇలా మిక్స్ చేసుకోవాలండి ప్రతిదీను. మనం నానబెట్టిన బాదం పిక్కలు మాత్రం మనకి కోడి వెయిట్ని బట్టి, కోడి ఒక 3 కేజెస్ 4 కేజెస్ ఉంటే దానికి ఒక 4 నుండి 5 బాదం పిక్కలు నైట్ పూట నానబెట్టి మార్నింగ్ ఆ బాదం పిక్కలను అయితే ఇవ్వాలండి. ఇది కంపల్సరీ కాదు, బాదం ఇవ్వాలనే అవసరం లేదు. బాగా ఎక్కువ ఖరీదైన బాదం ఎక్కువ ఖరీదు అనుకుంటే పల్లీలను కూడా ఇవ్వచ్చండి. దీనిలో కూడా బాదం కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. శనగ పల్లీలను కూడా మనం వేరుశెనగ గింజలను కూడా ఇచ్చుకోవచ్చండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇవి ఇస్తున్న టైంలో మనకి వీక్లీ 2 లేదా 3 సార్లు అయినా సరే మనం మునగాకులు ఇవ్వాలండి. పచ్చి మునగాకుని మనం దానికి డైట్లో పెడితే పుంజుకి కానీ పెట్టకు కానీ సజ్జు సమయంలో ఉంటే దానికి కావాల్సిన పొటాషియము ఇట్లాంటివన్నీ, మెగ్నీషియము, కాల్షియం ఇవన్నీ బాగా అందుతాయండి. ఆ మునగాకు ఇస్తూ ఈ మిగతా మిశ్రమాన్ని కూడా మనం ఈ చెప్పిన గింజలన్నింటినీ కూడా, ఈ మిల్లెట్స్ని, ఈ చిరుధాన్యాలు అన్నింటినీ కూడా కోడి బరువును బట్టి మనం కొంచెం కొంచెం రోజుకి ఒక 200 గ్రామ్స్ ఇలాగా మనం అది తిని అరిగించుకునే కెపాసిటీని బట్టి అంత పెట్టవచ్చండి. ఆ సమయంలో ఏంటంటే మనకి సజ్జు సమయంలో కోడి చాలా మెత్తగా ఉంటుందండి. వీడియోలో చూసినట్టు చూడండి, దానికి ఉండే ఫెదర్స్ మొత్తం ఊడిపోతాయండి. చాలా మెత్తగా ఉంటుంది ఆ టైంలో కోడి. కొత్తగా వచ్చే ఫెదర్స్ ఏంటంటే వాటిని పట్టుకొని ఇలాగా ఏమైనా మన చెయ్యి కానీ కొద్దిగా గట్టిగా తగిలినట్టునే వాటి నుండి ఆ ఈకల నుంచి ఏంటంటే బ్లడ్ వచ్చేస్తుంటుందండి. అదే మనం సజ్జులా గమనించాలి. కొత్త వస్తాయి మెడపైన, తోకపైన, దాని శరీరం మొత్తం రెక్కలకి అన్నింటి దగ్గర కూడా ఉండే పాత వెంట్రుకలన్నీ ఒక్కొక్కటి ఊడిపోయి కోడి కూడా చూడడానికి అందవికారం కనిపిస్తుందండి. ఆ తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా దానికి ఇలాంటి మంచి డైట్ పెట్టడం వల్ల ఎక్సలెంట్ ఫెదర్స్ వస్తాయండి. దానికి అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ కలిగిన మనం ఫుడ్ ఇవ్వడం వల్ల దానికి తర్వాత వచ్చే కొత్త ఫెదర్స్ వచ్చి అది
ఒక 1 మంత్ 40 డేస్ తర్వాత చూడడానికి చాలా నెమల్లాగా చాలా షైనింగ్గా కనిపిస్తుందండి. ఇవన్నీ ఇవ్వడం వల్ల కూడా మనం అడిషనల్గా దానికి ఇస్తాం కాబట్టి ఎటువంటి డైట్లో లోటు లేకుండా ఇవ్వడం వల్ల బాగా మంచి దానికి వచ్చే ఫెదర్స్ చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. అప్పుడు హెల్తీగా ఉంటుంది, కోడి కూడా హెల్తీగా కనిపిస్తుంది మనకి. ఏదైనా దానికి ఇచ్చే మనం డైట్ని బట్టే కోడిలో ఉండే హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇచ్చుకోవచ్చండి. ఆ టైంలో ఏంటంటే కోడిని మనం వేరే కోళ్ళ మీద తప్పిని పెట్టడం కానీ పందానికి కానీ వేసుకోకూడదండి, కోడి పాడైపోద్ది. ఆ టైంలో ఏంటంటే దానికి ఉండే వెంట్రుకలు కూడా మొత్తం రాల్చుకుంటుంది కానీ రాలిపోతాయి కాబట్టి దాన్ని ఎండలో గట్ట మనం ఉంచేయకూడదండి. డే టైంలో ఎక్కడ చల్లగా ఉంటే చెట్టు నీడలో కానీ పాకలో కానీ మీ మకంలో కానీ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే దానికి వెంట్రుకలు మిగతా రోజుల కంటే చాలా తక్కువ ఉండడం వల్ల ఈ ఎండకి ఏంటవుద్దంటే దాని స్కిన్ అంతా ఉడికిపోయినట్టు అయిపోద్దండి, బాగా టెంపరేచర్ ఎక్కువ అయిపోద్ది. అలాంటప్పుడు చనిపోవడం కూడా జరుగుతుంది. అది మెయిన్గా గమనించుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఇవి 10 రోజులకి 10 డేస్కి దాని హెల్త్ని బట్టి లివ్ 52 లేదా బ్రోటాన్ మనం వేసుకోవాలండి. కోడి వెయిట్ని బట్టి కోడి మనకి 3 kgs ఉందంటే ఒక 1 ml బ్రోటాన్ కానీ లివ్ 52 కానీ వేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ బలమైన ఆహారం మనం ఇస్తున్నప్పుడు దానికి అరుగుదలలో మనం కొంత హెల్ప్ చేసినట్టు అవుతుందండి. ఇలా వేస్తే ఏమైనా సరిగా అరగకపోయినా తన మేత సంచి ఉంటుంది కదా దానాలో, ఆ దాని కందనకాయ అంటారు కొన్ని ఏరియాల్లో, ఆ మేత అంతా బాగా అరగడానికి ఈ లివ్ 52 లేదా ఇవి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మనకి ఎవరైనా సరిగ్గా చూడకపోతే వీడియో అంతా చూడండి. అందుకే మరొకసారి మేము ఇచ్చే ఏమేమి దానా ఇవ్వాలో అవన్నీ కూడా స్క్రోల్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మరొకసారి చివరిగా చెప్తాం. ధాన్యం తీసుకోవాలండి. 10 kgలు ధాన్యంకి 2 kgలు సోలు, 2 kgలు జొన్నలు, 2 kgలు సజ్జలండి, అవే గంటలు అంటారు. ఇలా తీసుకోవాలండి. ఇది 10 kgsకి మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఒక బకెట్లోనో చిన్న బకెట్లో అందులో వేసుకొని అవి కొంచెం కొంచెంగా మనం వేసుకోవాలండి. బాగా మధ్యలో కూడా ఒకసారి ఎక్కువ మీరు మిక్సింగ్ చేసినప్పుడు ఏంటంటే అవి కొంచెం బూజు పట్టినట్టు కూడా ఉంటుంది ఎక్కడ మీరు స్టోర్ చేసి ఇస్తే. దాన్ని ఏంటంటే అప్పుడప్పుడు సన్ రైజ్లో పెట్టడం మంచిదండి. దానికి తోడు 4-5 బాదం పిక్కలు మనం నానబెట్టి డైలీ మార్నింగ్ ఇస్తే మంచిది. లేదు అవి ఎక్కువ ఖర్చు 800-900 kg బాదం ఎందుకు అని పెట్టలేని సమక్షంలో మనకు పల్లీలు పెట్టుకోవచ్చండి. కేజీ ఇప్పుడు ప్రజెంట్ 140-150 రూపాయలకి పల్లీలు దొరుకుతున్నాయి. వాటిని ఏంటంటే మనం పెట్టుకోవచ్చు. ఇవి కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి, బాదం కంటే తక్కువేం కాదు. కోళ్ళకి ఈజీగా పెట్టుకోవచ్చు, ఈజీగా డైజెషన్ కూడా అవుతుందండి. ఈ మునగాకు ఇదంతా కూడా చెప్పింది పాటించండి ఫ్రెండ్స్. అదే మనం ఇది ఫాలో అవ్వండి. కోడి మీకు సజ్జలో ఉన్నప్పుడు అది ఎలా తయారవుతుందో మీరే చూడండి, దానికి కొత్త ఫెదర్స్ వచ్చిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ బీజీఆర్ ఫార్మ్స్. థ్యాంక్ యూ.